ఆవేదన సంతోషం రెండూ కలిసి ఉన్నాయి కాబట్టి దయచేసి నేను మాట్లాడలేను తప్పున్నా లేదా ఏదన్నా ఇదున్నా క్షమించాలని ఫస్ట్ మన తెలంగాణ ప్రతి బిడ్డని ప్రతి తల్లిని ప్రతి అమ్మని ప్రతి అక్కని నేను వాళ్ళని కోరుకుంటున్నాను క్షమించమని తప్పులు జరిగితే తప్పులు మాట్లాడినా సరే. ఎందుకంటే నాకంతగా ఈ తెలియని డిపార్ట్మెంట్ నుంచి వచ్చే పర్సన్ కాబట్టి నాకు కొన్ని ఈ ఉద్యమాల గురించి కానీ ఇవ్వడానికి ఎంత మాత్రం తెలియని పర్సన్ నేను. కానీ ఈ బెడ్ లో మాత్రం తెలంగాణ బెడ్ ఉంది బాడీలో. నాకు ముఖ్యంగా ఇక్కడ రావడానికి నేను చనిపోయిన మన సోదరులకి సంతాపం తెలిపి నా తరఫున ఎప్పటికైనా సరే తెలంగాణ కోసం ప్రాణాలైనా అర్పిస్తారని చెప్పడానికి ఇంతమంది విద్యార్థుల జీవితాలని ఒక విధంగా రాజకీయ నాయకులు వాడుకుంటున్నారా లేకపోతే ఇంక వేరే విధంగా వాడుకుంటారా నాకు తెలియదు. కానీ మీ దయ దాక్షాలతో ఎవరు ఏమీ చేయలేరు. సీఎం అయినా సరే పీఎం అయినా సరే ఏమీ చేయలేరు. విద్యార్థుల ఐక్యత ముందు ఎవ్వరూ నిలబడలేరనేది మాత్రము ఈ రోజు మీరు నిజం చేశారు. రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు ఉంటాయి, మన డిపార్ట్మెంట్ లో కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. ఒక ఆఫీసర్ కింద పనిచేయాలంటే వాళ్ళు పెట్టే ప్రతి దానికి మేము ఒక రిమైండింగ్ అయిపోయి వర్క్ చేస్తున్న జీవితాలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని ఉన్నా సరే మనసులో అన్ని చంపుకొని వర్క్ చేయాల్సిన పరిస్థితి మనది. దయచేసి నేను డిపార్ట్మెంట్ నుంచి తప్పుగా మాట్లాడలేదు. ఇదే కంట్రిబ్యూషన్ జరగాలి. ఇప్పుడు ఒక స్టెప్ జరిగింది మనది. ఏ రాజకీయ ఎవరు ఇప్పుడు ఈ రోజు నేను ఢిల్లీకి మార్నింగ్ వచ్చాను. నేనంతా ఢిల్లీలో ఉన్నాను. సో ఒక విషయం ఏంటంటే ఈ రోజు రాజీనామా చేస్తున్నారు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాడు వీడు ఎవడెవడో చేస్తున్నాడు. ఇది కేవలం ఒక నాటకీయ పరిణామం అని నాకు తెలిసిపోతుంది. ఇందులో తెలంగాణకు జరిగే నష్టం ఏమీ జరగదు. ఎందుకంటే కొండంత అన్న మీరు ఉండగా ప్రతి స్టూడెంట్ ప్రతి ఒక అగ్నిపాదం రగులుతున్నప్పుడు నేను చెప్పేది ఒకటే, రాజకీయ మినిస్టర్స్ కానీ ఎవరికని చెప్పేది తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు ఒక 1 hour లో వచ్చే స్టేట్మెంట్ కి ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రాజీనామా చేశారు. మరి మన వాళ్ళు ఏంటో నాకు అర్థం కాని పరిస్థితి.